పత్తి ఎలా క్లీన్ చేసుకోవాలి, అది పోగుదారం ఎలా పోసుకోవాలో చూపించాం కదండి. ఇప్పుడు నేను శివపూజోతి చేస్తున్నాను. శివపూజోతికి ఇలాంటి ఒక కార్డు ఏదైనా కార్డు తీసుకొని దానికి స్టార్టింగ్ ఇలా పెట్టేసుకొని ఇలా చుట్టుకోవాలండి. ఇక్కడికి ఒక్కసారి, ఇక్కడికి పైనుంచి కిందికి ఒకటి వస్తే ఒక్కోటి ఇలా 27 చుట్టాలి. 1 ఇది 2 3 4 స్టార్ట్ 26 27 ఇలా 27 పోసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని ఇది మొత్తం ఇలా తీయాలి. ఇలా తీసేసుకొని దీన్ని ఇలా కట్ చేయాలి. ఫింగర్తో ఇలా అంటే వచ్చేస్తుంది. 2 ఫింగర్స్తో చేశాక దీన్ని ఇలా 2 సైడ్స్ ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకుంటే కొంచెం ఇట్లా పేనినట్టు అవుతుందండి. తర్వాత ఇక్కడ 2 కొసలు ఇట్లా పట్టేసుకొని ఈ లాస్ట్కి పట్టుకొని ఇలా అంటే ఇది ఒక ఇలా వత్తి అవుతుంది. ఈ శివపూజ వత్తండి. ఇంకా దీంతోపాటు ఇంకా కొన్ని ఒత్తులు చేశానండి. ఈ బిలోపత్రం వత్తి, ఇది ఆవుతోక వత్తి, ఈ చామంతి పువ్వు ఒత్తి, ఇది రుద్రవత్తి, ఈ శంకు ఒత్తి, ఈ తులసి దళం ఒత్తి, ఈ టెంకాయ ఒత్తి, ఈ పువ్వు ఒత్తి, ఇది తిమ్మి పువ్వు ఒత్తి, ఈ డమరుకం ఒత్తి, ఇలా 33 రకాల ఒత్తులు ఇంకా చేస్తున్నా అండి. అధిక మాసం కాబట్టి 33 రకాల ఒత్తులు చేసేసుకొని వెలిగించుకుందామని చేసుకుంటున్నామండి.